ఓకే, ఇంట్రొడక్షన్ టు పార్ట్నర్షిప్ అకౌంట్స్. సో పార్ట్నర్షిప్ అకౌంట్స్ గురించి తెలుసుకునే ముందు దానికి రిలేటెడ్గా కొంత ఇంట్రొడక్షన్ పార్ట్ ముందుగా చూద్దాం. ముందుగా మీనింగ్. పార్ట్నర్షిప్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సమ్ పర్సన్స్ who have agreed to share the profits or losses of the partnership business carried on by all or any one of them acting for all. అంటే దాని అర్థం ఏంటంటే పార్ట్నర్షిప్ అనేటువంటిది రిలేషన్షిప్ బిట్వీన్, సో కొంతమంది వ్యక్తుల మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్. దేనికోసం అని అంటే వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు, ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. దేంట్లో ఒప్పందం కుదుర్చుకుంటారు? దేనికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంటారు అంటే వచ్చేటువంటి ప్రాఫిట్స్ లాసెస్, అంటే వాళ్ళు చేసేటువంటి వ్యాపారం ఏదైతే ఉంటుందో ఆ వ్యాపారంలో వచ్చేటువంటి ప్రాఫిట్స్ కానీ లాసెస్ని కానీ పంచుకోవడానికి వాళ్ళు ఒప్పందం ఏదైతే చేసుకోవడం జరుగుతుందో దాన్నే పార్ట్నర్షిప్ అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు ఆ యొక్క బిజినెస్ ఏదైతే ఉంటుందో అది ఎలా రన్ అవుతుంది అంటే ద పార్ట్నర్షిప్ బిజినెస్ క్యారీడ్ ఆన్ బై ఆల్ ఆర్ ఎనీ వన్ ఆఫ్ దమ్ యాక్టింగ్ ఫర్ ఆల్. అంటే దాని అర్థం ఏంటంటే ఆ పార్ట్నర్షిప్ బిజినెస్ అనేటువంటిది అందరి చేత, అంటే ఆ పార్ట్నర్షిప్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళందరి చేత రన్ కావడం జరుగుతుంది. లేదా ఎవరైనా ఒక్కరు అందరి తరపున వ్యవహరించడం జరుగుతుంది. అంటే అందరి తరపున ఒకే వ్యక్తి కూడా ఆ బిజినెస్ని రన్ చేయొచ్చు, లేదా అందరి చేత కూడా బిజినెస్ రన్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో దీని ద్వారా ఏదైతే మనకు ప్రాఫిట్స్ లాసెస్ రావడం జరుగుతుందో ఆ ప్రాఫిట్స్ లాసెస్ని షేర్ చేసుకుంటాము అని అగ్రిమెంట్, ఒప్పందం అనేటువంటిది చేసుకోవడం జరుగుతుంది. ఇలా వీళ్ళ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ని ఎక్స్ప్లెయిన్ చేసేదే పార్ట్నర్షిప్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, పార్ట్నర్స్. ద పర్సన్స్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పార్ట్నర్షిప్ బిజినెస్ యాజ్ ఓనర్స్, దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ పార్ట్నర్స్. అంటే ఈ పార్ట్నర్షిప్ బిజినెస్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎవరైతే పర్సన్స్ ఓనర్స్గా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో, అంటే ఓనర్స్గా ఎవరినైతే ట్రీట్ చేయడం జరుగుతుందో వాళ్ళనే మనం ఏమంటాం అంటే పార్ట్నర్స్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, పార్ట్నర్షిప్ ఫర్మ్. పార్ట్నర్స్ హూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు పార్ట్నర్షిప్ విత్ వన్ అనదర్ ఆర్ కలెక్టివ్లీ నోన్ యాజ్ పార్ట్నర్షిప్ ఫర్మ్. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు పార్ట్నర్స్ అంటే ఒక్కొక్క పర్సన్, ఇండివిజువల్ పర్సన్స్ని పార్ట్నర్స్ అంటాం. అలా కాకుండా ఈ పార్ట్నర్స్ అందరినీ కలిపితే, అంటే గ్రూప్ ఆఫ్ పార్ట్నర్స్ కలెక్టివ్గా లేదా గ్రూప్ ఆఫ్ పార్ట్నర్స్ అందరినీ కలిపితే ఆ కలిపిన తర్వాత ఏదైతే ఫర్మ్ ఉంటుందో దాన్నే మనం ఏమంటాం అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ అని పిలవడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్, ఫర్మ్ నేమ్. సంస్థ పేరు ఏంటి? అండర్ విచ్ నేమ్ ద పార్ట్నర్షిప్ బిజినెస్ ఈజ్ క్యారీడ్ ఈజ్ నోన్ యాజ్ ఫర్మ్ నేమ్. అంటే దాని అర్థం ఏంటంటే సింపుల్. ఇప్పుడు ఒక నలుగురు పార్ట్నర్స్ కలుసుకున్నారు. నలుగురు పార్ట్నర్స్ యొక్క పేర్లు ఏతోనూ, బితోనూ, సితోనూ, డితోనూ స్టార్ట్ అవుతాయని అనుకుందాం. అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు నలుగురు కలిపి ఒక ఫర్మ్ నేమ్ అనేటువంటి ఫిక్స్ చేస్తారు. అంటే ఏ పేరు పెడతారంటే ఏబిసిడి కంపెనీ అని పెడతారు అనుకుందాం. ఇప్పుడు ఏబిసిడి అనేటువంటి పేరుతో రన్ అవుతుంది కదా, సో దాన్నే మనం ఏమంటాం అంటే ఫర్మ్ నేమ్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ పార్ట్నర్స్ ఫర్మ్గా ఏర్పడిన తర్వాత ఏ పేరుతో అయితే వాళ్ళ యొక్క పార్ట్నర్షిప్ బిజినెస్ని కంటిన్యూ చేయడం జరుగుతుందో దాన్నే మనం ఏమంటాం అంటే ఫర్మ్ నేమ్ అని పిలవడం జరుగుతుందన్నమాట. సో దీస్ ఆర్ ద సమ్ మీనింగ్స్ విచ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ పార్ట్నర్షిప్ బిజినెస్. నెక్స్ట్, ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. ఫీచర్స్ ఆఫ్ పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్లో మనకున్నటువంటి ఫీచర్స్ ఏంటి అనేటువంటిది వన్ బై వన్ లెట్ us డిస్కస్. ముందుగా నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్. రైట్, సో ఫీచర్స్ వన్ బై వన్ చెక్ చేద్దాం.
నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ అంటే పార్ట్నర్స్ ఎంతమంది ఉండొచ్చు. మినిమం పార్ట్నర్స్ వచ్చి ఇద్దరు, సో అట్లీస్ట్ 2 మెంబర్స్ అన్న ఉండాలి. మ్యాక్సిమం పార్ట్నర్స్ విషయానికి వస్తే యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ 2013 మ్యాక్సిమం షెల్ బి 100, బట్ యాజ్ పర్ కంపెనీస్ మిస్లేనియస్ రూల్స్ 2014 ప్రకారంగా అయితే మ్యాక్సిమం షెల్ బి 50. థస్ మ్యాక్సిమం షెల్ బి 50 మెంబర్స్. అంటే దాని అర్థం ఏంటంటే 2013 కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా అయితే 100 మెంబర్స్ని అలో చేయొచ్చు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. బట్ కానీ అగైన్ 2014లో రిలీజ్ చేసినటువంటి కంపెనీస్ మిస్లేనియస్ రూల్స్ ప్రకారంగా అయితే 50 మెంబర్సే ఉండాలి అనేటువంటి రూల్ అనమాట. సో కాబట్టి ఇప్పుడు మనం మిస్లేనియస్ రూల్స్ ప్రకారంగా అయితే మ్యాక్సిమం ఎంత అంటే 50, కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి 50 అనేటువంటి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్గా పెట్టుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అగ్రిమెంట్. పార్ట్నర్షిప్ బిజినెస్ కెన్ బి రైజ్డ్ త్రూ ద అగ్రిమెంట్ అమాంగ్ ద పార్ట్నర్స్ ఎయిదర్ ఓరల్ ఆర్ రిటన్. అంటే ఈ పార్ట్నర్షిప్ బిజినెస్ అనేటువంటిది ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటే పార్ట్నర్స్ మధ్య ఒప్పందం అగ్రిమెంట్ ద్వారా ఇది ఫామ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓన్లీ అగ్రిమెంట్ ద్వారానే ఈ పార్ట్నర్షిప్ బిజినెస్ అనేటువంటిది క్రియేట్ కావడం జరుగుతుంది. ఆ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేటువంటిది మనకు ఎయిదర్ ఓరల్ కావచ్చు లేదా రిటర్న్ కావచ్చు. ఓరల్ కావచ్చు లేదా రిటర్న్ కావచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే ఓరల్ అంటే నోటి మాట ద్వారా వితౌట్ ఎనీ రైటింగ్. సో రైటింగ్ అనేటువంటి ఏమీ లేకుండా అన్నా కూడా ఈ పార్ట్నర్షిప్ బిజినెస్ అనేటువంటి స్టార్ట్ కావచ్చు. సో ఓన్లీ రిటర్న్ అని మాత్రం కాదు. సో రిటర్న్గా ఉంటేనే పార్ట్నర్షిప్ బిజినెస్ అనేటువంటి స్టార్ట్ అవ్వాలి అనేటువంటి రూల్ ఏమీ లేదు. ఎదర్ ఓరల్ ఆర్ రిటర్న్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో నోటి మాట ద్వారా కూడా పార్ట్నర్షిప్ బిజినెస్ అనేటువంటి ఈ స్టార్ట్ అనేటువంటి చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ లాఫుల్ బిజినెస్. పార్ట్నర్షిప్ బిజినెస్ షుడ్ బి లాఫుల్. పార్ట్నర్షిప్ బిజినెస్ షుడ్ బి లాఫుల్ యాక్టివిటీ ఓన్లీ. అంటే నాన్ లీగల్ అగ్రిమెంట్స్ నాట్ కన్సిడర్ యాజ్ పార్ట్నర్షిప్ బిజినెస్. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు వీళ్ళ మధ్య ఒప్పందం జరుగుతుంది అనుకుందాం, పార్ట్నర్స్ మధ్య ఒప్పందం జరుగుతుంది అనుకోండి. పార్ట్నర్స్ మధ్య ఒప్పందం జరిగినప్పుడు ఆ బిజినెస్ అనేటువంటిది, ఆ ఒప్పందం అనేటువంటిది లీగల్ బిజినెస్కి సంబంధించి అయి ఉండాలి. లీగల్ బిజినెస్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు సే నార్మల్ బిజినెస్ అదర్ దాన్ డేంజరస్ అండ్ సొసైటీకి హార్మ్ చేసేది ఇలాంటి వ్యాపారాలు కాదనమాట, లేదా ఇలాంటి అగ్రిమెంట్స్ కాదనమాట. అంటే ఇప్పుడు ఒక ఇద్దరు పార్ట్నర్స్ కలిసి ఒక జ్యువెలరీ షాప్ పెట్టుకున్నారు. సో జ్యువెలరీ షాప్కు లీగల్ బిజినెస్సే. ప్రొవిజన్ స్టోర్స్ పెట్టుకున్నారు, లీగల్ బిజినెస్సే. ఒక మార్ట్ అనేటువంటి ఓపెన్ చేశారు, సో లీగల్ బిజినెస్సే. నెక్స్ట్ ఏదైనా ఒక ప్రోడక్ట్స్ సేల్స్కి సంబంధించి అనుకుందాం, సో లీగల్ బిజినెస్సే. ఇలాంటివన్నీ కూడా పార్ట్నర్షిప్ బిజినెస్లో రన్ చేయొచ్చు. సో లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి అగ్రిమెంట్స్ అన్నీ పార్ట్నర్షిప్ బిజినెస్కి ఎలిజిబిలిటీ. బట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేటువంటిది ఉంటాయి. అవేంటి అంటే టు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు పర్సన్స్ కలిపి స్మగ్లింగ్ చేస్తారనుకోండి. సో స్మగ్లింగ్ చేసిన తర్వాత వచ్చినటువంటి స్టాక్ లేదంటే వచ్చినటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో, స్మగ్లింగ్ ద్వారా వచ్చేటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇద్దరు పంచుకుందాం అని డిసైడ్ అయ్యారనుకోండి. అలాంటి అగ్రిమెంట్స్ పార్ట్నర్షిప్ బిజినెస్కి దారి తీయకూడదు. సో అలాంటివి పార్ట్నర్షిప్ బిజినెస్గా కన్సిడరేషన్ చేయబడదు. ఓకే, లాఫుల్ యాక్టివిటీయే ఉండాలి. అండ్ ఇంకొకటి, బిజినెస్ ఇంక్లూడ్స్ ట్రేడ్ అండ్ ప్రొఫెషన్. బిజినెస్లో ట్రేడ్ కావచ్చు, ప్రొఫెషన్ కూడా కావచ్చు. ట్రేడ్ ప్రొఫెషన్ ఏంటి అంటే, ట్రేడ్ అంటే మనకు తెలిసిందే. సో బయ్యింగ్ సెల్లింగ్ చేసేటువంటి బిజినెస్. సో బై చేసి సేల్స్ చేయడాన్ని ట్రేడ్ అంటాం. ప్రొఫెషన్ అంటే ఏంటంటే టు సే ఒక ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారనుకున్నాం. సో వాళ్ళిద్దరూ కూడా ప్రొఫెషన్సే. సో ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్స్ కలిపి ఒక ఫర్మ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని ఇద్దరు రన్ చేస్తున్నారు అనుకుందాం. సో ఇద్దరు రన్ చేస్తున్నారు, దాని నుంచి ప్రాఫిట్స్ అనేటువంటి జనరేట్ అవుతాము. సో ఇది కూడా మనకు పార్ట్నర్షిప్గా కన్సిడరేషన్ చేయబడుతుంది. నెక్స్ట్, పార్ట్నర్షిప్ బిజినెస్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ చారిటబుల్ యాక్టివిటీస్ అమాంగ్ పర్సన్స్ బికాస్ ఇట్ ఈజ్ నాట్ ప్రాఫిట్ ఓరియంటెడ్. అంటే అర్థం ఏంటంటే చారిటబుల్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు, సేవ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు
జరిగేటువంటి ఒప్పందాలు ఏవైతే ఉంటాయో అవి పార్ట్నర్షిప్ బిజినెస్కి కన్సిడరేషన్ చేయబడదు. అంటే ఏ అండ్ బి అనేటువంటి పర్సన్స్ ఇద్దరు కలిసి ఒక సేవా సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని అనుకుందాం. అలాంటి సిచ్యువేషన్లో దానికి కావాల్సినటువంటి పూర్తి సహాయము వాళ్ళిద్దరూ చేసుకోవడం జరుగుతుంది. సో ఇద్దరు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆ చారిటబుల్ సొసైటీని కానీ చారిటబుల్ ట్రస్ట్ని రన్ చేస్తున్నారు అనుకుందాం. ఇలాంటి సిచ్యువేషన్లో ఇది మనకు పార్ట్నర్షిప్ బిజినెస్గా అస్సలు కన్సిడరేషన్ చెయ్యము. ఎందుకు అంటే దాని యొక్క మెయిన్ ఇంటెన్షను సర్వీస్, సేవ చేయాలి, ప్రాఫిట్ ఓరియంటెడ్ కాదనమాట. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి అగ్రిమెంట్ని పార్ట్నర్షిప్ బిజినెస్గా చెప్పబడదు. ఓకే, రైట్. నెక్స్ట్, షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్. As per agreement, the partners shares the profits or losses in partnership business or sometimes in equal ratio also. అంటే దాని అర్థం ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో వచ్చేటువంటి ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఏవైతే ఉంటాయో వీటిని పార్ట్నర్సు వాళ్ళ యొక్క అగ్రిమెంట్ ప్రకారంగా పంచుకోవడం జరుగుతుంది. అగ్రిమెంట్లో ఏదైతే వాళ్ళు బిఫోర్గా డిసైడ్ అయి ఉంటారో టు సే 60%, 40%, 50%, 50%, 80%, 20%, 70%, 30%, ఇట్లా వాళ్ళు ఏదైతే డెసిషన్స్ తీసుకొని ఉంటారో దాని ప్రకారంగా వాళ్ళు పంచుకోవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే దాంతోపాటు ఇన్ కేస్ ఈక్వల్ రేషియో కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది. ఈక్వల్ రేషియో అంటే మీనింగ్ ఏంటి అంటే ఇన్ కేస్ వాళ్ళ అగ్రిమెంట్ అనేటువంటిది లేదు అని అనుకుందాం. సో ఈక్వల్ 20%, 30%, 50%, 50%, 60, 40 ఇట్లా అగ్రిమెంట్ అనేటువంటి లేదు అని అనుకుందాం. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఈక్వల్ రేషియోగా వెళ్ళడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంది. సో ఈక్వల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ ఫీచర్లో ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్ గురించి తెలుసుకుందాం. ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ అంటే ఏంటి అనేటువంటిది చూద్దాం. ఇన్ పార్ట్నర్షిప్ బిజినెస్ పార్ట్నర్స్ యాక్ట్ యాజ్ బోత్ ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ ఏజెంట్. అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో పార్ట్నర్స్ అందరూ కూడా రెండు విధాలుగాను వ్యవహరించడం జరుగుతుంది. అదేంటి అంటే ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ ఏజెంట్. అంటే ఓనరు లేదా ప్రతినిధి, రిప్రజెంటేటివ్గా, ఒకరు ఓనరు ఇంకొకరు రిప్రజెంటేటివ్గా కూడా ట్రీట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటి అనేటువంటి చూద్దాం. ఒకసారి ఈ ఎగ్జాంపుల్ అండర్స్టాండ్ చేసుకుంటే ఆ ఫీచర్ అనేటువంటి ఈజీగా అర్థమవుతుంది. ఇన్ ఏ పార్ట్నర్షిప్ ఆఫ్ 3 partners A, B, C. సో ఒక పార్ట్నర్షిప్ బిజినెస్లో 3 partners ఉన్నారు, A, B and C. When A deals any business transaction with customers, then A acts agent and B and C acts as principal. అంటే అర్థం ఏంటంటే ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు. ముగ్గురు పార్ట్నర్స్లో ఏ, బి అండ్ సి ముగ్గురు ఉన్నారు. అందులో ఏ అనేటువంటి వ్యక్తి ఒక బిజినెస్ డీల్ చేయడం జరుగుతుంది. ఎవరితో అంటే కస్టమర్స్తో అనుకుందాం. అలాంటి సిచ్యువేషన్లో ఏ అనేటువంటి వ్యక్తి బికి సికి తరపున ఒక ఏజెంట్ లాగా వ్యవహరిస్తాడు. అంటే ఒక ప్రతినిధి లాగా, రిప్రజెంటేటివ్ ఆఫ్ బి అండ్ సి. సో బీకి సికి మధ్య బి అండ్ సి తరపున ఒక రిప్రజెంటేటివ్గా ఏ వ్యవహరించడం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే ఏ ఏమవుతుందంటే ఏజెంట్ అవుతున్నాడు, బి అండ్ సి ఏమవుతున్నారంటే ప్రిన్సిపల్స్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగానే సమ్టైమ్స్ బి అండ్ సి ఆర్ ఏజెంట్స్ అండ్ ఏ యాజ్ ప్రిన్సిపల్స్. కొన్ని సందర్భాల్లో ఇదే సిచ్యువేషన్స్ బి అండ్ సి ఏమవుతారు అంటే ఏజెంట్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఏ ఏమవుతాడంటే ప్రిన్సిపల్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటువంటి ఉండడం లేదు. ఏ అండ్ సి ప్రిన్సిపల్స్ అవ్వడం, బి వచ్చేసి ఏజెంట్గా వ్యవహరించడం లేదు. సి అనేటువంటి వ్యక్తి ఏజెంట్గా వ్యవహరించడం, ఏ అండ్ సి వచ్చేసి ప్రిన్సిపల్స్గా వ్యవహరించడం కూడా ఛాన్స్ అనేటువంటి మనకు ఈ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నాయి అన్నమాట. ఓకే రైట్. పార్ట్నర్షిప్ డీడ్ గురించి తెలుసుకుందాం. పార్ట్నర్షిప్ డీడ్ అంటే ఏంటి అనేటువంటిది చూద్దాం. ఇన్ సింపుల్ టర్మ్స్ పార్ట్నర్షిప్ డీడ్ మీన్స్ అన్ అగ్రిమెంట్, పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. నార్మల్గా చెప్పాలంటే డీడ్ మీన్స్ అగ్రిమెంట్, పార్ట్నర్షిప్ డీడ్ అంటే పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అమాంగ్ ద పార్ట్నర్స్ రిగార్డింగ్ దర్ పార్ట్నర్షిప్ బిజినెస్. అంటే వారి యొక్క పార్ట్నర్షిప్ బిజినెస్కి సంబంధించి ఏదైతే వాళ్ళు పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసుకోవడం జరుగుతుందో ఆ అగ్రిమెంట్ని మనం ఏమంటాము అంటే పార్ట్నర్షిప్ డీడ్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఈ పార్ట్నర్షిప్ డీడ్లో ఏమేమి ఉంటాయి, ఈ కంటెంట్స్ ఏముంటాయి అనేటువంటిది చూద్దాం. లెట్ us see one by one. ఫస్ట్ వన్,
నేమ్ ఆఫ్ ద ఫర్మ్. ఫస్ట్ వన్ ఏంటంటే నేమ్ ఆఫ్ ద ఫర్మ్. సో ఫర్మ్ నేమ్, ఏ పేరుతో అయితే వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్ రన్ చేయాలనుకుంటున్నారో ఆ పేరు. నెక్స్ట్ నేమ్ అండ్ అడ్రసెస్ ఆఫ్ ద పార్ట్నర్స్. సో పార్ట్నర్స్ యొక్క పేర్లు మరియు వాళ్ళ యొక్క రెసిడెన్షియల్ అడ్రసెస్. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ద బిజినెస్, అంటే వాళ్ళు ఎలాంటి వ్యాపారం చేస్తున్నారు, ఫైనాన్సా, మార్కెటింగా, ప్రొడక్షనా, కన్సల్టెన్సీయా, ఇంజనీరింగా, ఎలాంటి బిజినెసెస్ అనేటువంటిది చేయడం జరుగుతుందో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేచర్ ఆఫ్ బిజినెస్ అంటాం. నెక్స్ట్ టర్మ్ ఆర్ డ్యూరేషన్ ఆఫ్ పార్ట్నర్షిప్. ఈ పార్ట్నర్షిప్ ఎంతకాలం కొనసాగాలి, 1 ఇయరా, 2 ఇయర్సా, 3 ఇయర్సా, 6 మంత్సా, వాటికి సంబంధించిన డ్యూరేషన్ని ఇక్కడ డ్యూరేషన్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ టు బి కాంట్రిబ్యూటెడ్ బై ఈచ్ పార్ట్నర్. ఒక్కొక్క భాగస్థుడు ఎంత క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేయాలి. సో కొంతమంది ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేయొచ్చు, లేదు ఒకరు తక్కువగా ఒకరు ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. సో వాళ్ళ యొక్క మధ్య ఉన్నటువంటి ఒప్పందం బట్టి. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ అంటే మనకు తెలిసిందే. నెక్స్ట్ డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ మీన్స్ ఏంటి, నార్మల్గా డ్రాయింగ్స్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే పార్ట్నరు లేదా ఓనరు తన సొంత అవసరాల కోసం బిజినెస్ నుంచి విత్డ్రా చేసినటువంటి క్యాష్ని, గూడ్స్ని, అసెట్స్ని మనం ఏమంటామంటే డ్రాయింగ్స్ అంటాం. సో డ్రాయింగ్స్ ఎంత విత్డ్రా చేసుకోవచ్చు అంటే డ్రాయింగ్స్ ఎంత చేయడానికి స్కోప్ ఉంది, ఎంత విత్డ్రా చేయడానికి స్కోప్ ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇందులో ఉంటుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ టు బీ అలౌడ్ ఆన్ క్యాపిటల్ అండ్ చార్జ్డ్ ఆన్ డ్రాయింగ్స్. అనేది అర్థం ఏంటంటే క్యాపిటల్ పైన ఏదైతే మనకు క్యాపిటల్ పార్ట్నర్స్ ఇవ్వడం జరుగుతుందో వాటిపైన ఇంట్రెస్ట్ ఏదన్నా అలో చేయాలా చేయకూడదా, ఇంట్రెస్ట్ ఏదన్నా బిజినెస్ పే చేయాలా పే చేయకూడదా. అండ్ అదేవిధంగా చార్జ్డ్ ఆన్ డ్రాయింగ్స్ అదేవిధంగా క్యాపిటల్ పైన ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసినట్టుగా డ్రాయింగ్స్ పైన కూడా ఇంట్రెస్ట్ ఏదైనా క్యాల్కులేషన్ అనేటువంటిది చేయాలా, సో చార్జెస్ ఏదైనా చేయాలా, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కూడా మనకి ఇందులో ఉంటుంది. అండ్ రైట్స్, డ్యూటీస్. సో కొన్ని పార్ట్నర్స్కి కొన్ని రైట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఏంటంటే బిజినెస్లో ఏదైతే అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయో, అకౌంటింగ్ బుక్స్ ఏదైతే ప్రిపేర్ చేయడం జరుగుతుందో ఆ బుక్స్ని వెరిఫికేషన్ చేసేటువంటి రైట్ డిఫాల్ట్గా పార్ట్నర్కి ఖచ్చితంగా ఉంటుంది. సో ఇలా అదేవిధంగా కొన్ని డ్యూటీస్ ఉంటాయి. అంటే వాళ్ళంతటా వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా కొన్ని బిజినెస్లో మేనేజ్మెంట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి, లేదు డెసిషన్ మేకింగ్లో పార్టిసిపేట్ చేయడానికి, ఇలా వీళ్ళకి కొన్ని డ్యూటీస్ అనేటువంటివి కూడా ఇవ్వబడి ఉంటాయి. నెక్స్ట్ మెథడ్ యూజ్డ్ ఫర్ క్యాల్కులేటింగ్ గుడ్విల్. అదేవిధంగా గుడ్విల్ కొన్ని సందర్భాల్లో పాపులారిటీ. గుడ్విల్ అంటే ఏంటంటే నేమ్ అండ్ ఫేమ్. సో పేరు ప్రఖ్యాతల్ని గుడ్విల్ అని పిలవడం జరుగుతుంది. సో బిజినెస్లో కొన్ని సందర్భాల్లో మంచి పాపులారిటీ ఉన్నప్పుడు, బిజినెస్ మంచి పాపులారిటీ ఉన్నప్పుడు దానికి ఒక వాల్యూ అనేటువంటి ఉంటుందన్నమాట. సో అది ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలి అనేటువంటి విధానం గురించి కూడా మనకి ఇందులో ఉంటుంది. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ షేరింగ్ రేషియో. సో ప్రాఫిట్ అండ్ లాస్ షేరింగ్ రేషియోస్. సో ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా పంచుకోవాలి, ఏ రేషియో ప్రకారం పంచుకోవాలి, 60-40 లేదు 30-30 లేదు 50-50, ఇట్లా ఆ రేషియోస్ గురించి కూడా మనకు ఈ పార్ట్నర్షిప్ డీడ్లో ఇవ్వడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ వన్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు సమ్ మ్యాటర్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ బిజినెస్ ఇన్ కేస్ నాట్ ఇన్ పార్ట్నర్షిప్ డీడ్. అంటే అర్థం ఏంటంటే పార్ట్నర్షిప్ డీడ్లో కన్నా కొన్ని వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ లేకపోతే, అంటే పార్ట్నర్షిప్ డీడ్లో దానికి సంబంధించిన సమాచారం కన్నా లేకపోతే అలాంటి సిచ్యువేషన్లో మనకున్నటువంటి రూల్స్ ఏంటి. ప్రొవిజన్స్ అంటే నథింగ్ బట్ అరేంజ్మెంట్స్ ఆర్ రూల్స్. సో అలాంటి సిచ్యువేషన్లో వాటి యొక్క రూల్స్ ఏంటి అనేటువంటిది లెట్ us see. నెంబర్ 1. సో ఇక్కడ సీరియల్ నెంబర్ పర్టికులర్స్ ప్రొవిజన్స్ ఇన్ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పర్టికులర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పార్ట్నర్షిప్ డీడ్లో కాన చెప్పకపోయి ఉంటే, ఈ అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు వాళ్ళ మధ్య గానాను ఆ ఇన్ఫర్మేషన్ గానా లేకపోతే అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారంగా ఫాలో అవ్వాల్సి వస్తుందన్నమాట. సో పార్ట్నర్షిప్ యాక్ట్లో ఏమి చెప్పబడి ఉంది అనేటువంటి ఇప్పుడు మనం చూద్దాం.
సో ఆ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగానే వీళ్ళు ఫాలో అవ్వాలి. లెట్ us see one by one. ఫస్ట్ థింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ రేషియో. ప్రాఫిట్ అండ్ లాస్ రేషియో, పార్ట్నర్స్ షేర్స్ బోత్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ ఈక్వల్ రేషియో. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ గురించి పర్సంటేజెస్ వాళ్ళు డిసైడ్ చేసుకోలేదు అనుకుందాం. 60%, 40%, 50%, 50%, 10%, 80% ఆర్ 90% ఇట్లా ఇన్ఫర్మేషన్ లేదనుకోండి. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే ఈక్వల్ రేషియో ఫాలో అవ్వాలి. సో 1:1 రేషియో ప్రకారంగా దే హ్యావ్ టు షేర్ ద ప్రాఫిట్ అండ్ లాసెస్. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో పార్ట్నర్షిప్ డీడ్లో గాను క్యాపిటల్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి అనేటువంటిది లేదు అని అన్నప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లో పార్ట్నర్షిప్ యాక్ట్లో ఏమి ఇచ్చారు అంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఈజ్ నాట్ అలౌడ్. అంటే దాని అర్థం ఏంటంటే అగ్రిమెంట్లో పార్ట్నర్షిప్ డీడ్లో ఉంటే మాత్రమే ఇంట్రెస్ట్ అనేటువంటిది అలో చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ పార్ట్నర్షిప్ డీడ్లో కానా ఇంట్రెస్ట్ క్యాపిటల్కి సంబంధించిన ఇంట్రెస్ట్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషను లేకపోతే సో ఏ ఇంట్రెస్ట్ కూడా అలో చేయబడదు. సో పార్ట్నర్షిప్ యాక్ట్లో కూడా ఏం చెప్తున్నారు అంటే డీడ్లో ఉంటేనే దాని ప్రకారంగా చేయాలి తప్ప డీడ్లో లేకపోతే క్యాపిటల్ అనేటువంటి అలో కాబడదు. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఆర్ నాట్ అలౌడ్. సో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కూడా అలౌడ్ కాదు. ఈవెన్ ఇన్ కేస్ మనం పార్ట్నర్షిప్ డీడ్లో ఉంటేనే దాని ప్రకారంగా తీసుకుంటారు. పార్ట్నర్షిప్ డీడ్లో లేకపోతే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కూడా నాట్ అలౌడే. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ప్రొవైడ్స్ బై పార్ట్నర్స్. కొన్ని సందర్భాల్లో పార్ట్నర్స్ ఏం చేస్తారంటే పార్ట్నర్షిప్ ఫర్మ్కి లోన్స్ ఇస్తారు. లోన్స్ ఇచ్చినప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లో దానిపైన ఇంట్రెస్ట్ అనేటువంటి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏంటి దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే అప్పుడు ఇంట్రెస్ట్ గురించి పార్ట్నర్షిప్ డీడ్లో అంటే లోన్ ఇచ్చినప్పుడు లోన్ పైన ఇంట్రెస్ట్ గురించి పార్ట్నర్షిప్ డీడ్లో కన్నా లేకపోతే అలాంటి సిచ్యువేషన్లో ఎలా జరుగుతుంది అంటే పార్ట్నర్షిప్ యాక్ట్ ఏం చెప్తుందంటే 6% లోన్ అనేటువంటి 6% ఇంట్రెస్ట్ అనేటువంటి పార్ట్నర్స్ లోన్ పైన ప్రొవైడ్ చేయమని చెప్తున్నాడు. పర్ యానము 6% అనేటువంటి ఇవ్వాలి అని అంటున్నాడు. ఈవెన్ ఫర్మ్కి లాసెస్ ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ఫర్మ్ అనేటువంటి లాసుల్లో ఉన్నప్పటికీ కూడా పార్ట్నర్స్ యొక్క లోన్ పైన 6% ఇంట్రెస్ట్ అనేటువంటి ఖచ్చితంగా ఛార్జ్ చేసి తీరాల్సిందే. నెక్స్ట్, శాలరీ అండ్ కమిషన్. శాలరీ, కమిషను, రెమ్యునరేషన్ అని అంటాం. సో ఇది వీటి గురించి సమాచారం. ఈ శాలరీ కమిషన్ అనేటువంటి అడిషనల్గా పార్ట్నర్స్కి ఇచ్చేటువంటి అడిషనల్ బెనిఫిట్. ఎందుకు ఇస్తారు అంటే జనరల్గా చెప్పాలి అంటే కొంతమంది పార్ట్నర్సు యాక్టివ్గా పార్ట్నర్షిప్ బిజినెస్లో వర్క్ చేస్తూ ఉంటారనమాట. అంటే టు సే ఒక 3 పార్ట్నర్స్ ఉన్నారు. అందులో ఒక పార్ట్నరు బిజినెస్కి సంబంధించిన డైలీ యాక్టివిటీస్ని రెగ్యులర్గా అతను మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాడు. ప్రతి మేనేజ్మెంట్ డెసిషన్స్ తీసుకోవడం, బిజినెస్ని దగ్గరుండి నడిపించడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనుకోండి. అలాంటి పరిస్థితుల్లో అతనికి వచ్చేటువంటి ప్రాఫిటే కాకుండా ఎక్సెస్గా అతనికి కొన్ని బెనిఫిట్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ శాలరీ, కమిషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. శాలరీ కానీ కమిషన్ కానీ. ఇప్పుడు ఈ శాలరీకి సంబంధించి, కమిషన్కి సంబంధించి పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లో కానా ఉన్నాయి అని అనుకోండి. ఉంటే ఆ అగ్రిమెంట్ ప్రకారంగానే అతనికి శాలరీ కానీ కమిషన్ కానీ పే చేయడం జరుగుతుంది. ఒకవేళ అగ్రిమెంట్లో గాన శాలరీకి సంబంధించి లేదా కమిషన్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషను లేకపోతే అలాంటి సిచ్యువేషన్లో పార్ట్నర్షిప్ యాక్ట్ ఏం చెప్తుంది అని అంటే నో శాలరీ ఆర్ కమిషన్ ఈజ్ పేయబుల్ టు ఎనీ పార్ట్నర్. సో అగ్రిమెంట్లో ఉంటేనే, అగ్రిమెంట్ ప్రకారంగా ఒకవేళ అగ్రిమెంట్లో ఇచ్చి ఉంటేనే శాలరీ కానీ కమిషన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అగ్రిమెంట్లో లేకపోతే పార్ట్నర్షిప్ యాక్ట్ కూడా ఏం చెప్తుందంటే ఇక్కడ కమిషన్ కానీ శాలరీ కానీ ఇవ్వకూడదు అనేటువంటిది మనకు పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారంగా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ప్రొవిజన్స్ రిలేటింగ్ టు partnership business in case some of matters not available in partnership deed. Okay, thank you.